మెగాస్టార్ చిరంజీవికి ఆంజనేయ స్వామిని బాగా ఆరాధిస్తారు. ఆయనే కాదు చిరంజీవి కుటుంబ సభ్యులందరూ హనుమంతుడిని పూజిస్తారు. ఈ విషయాన్ని ఆయనే పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. ఇక చిరంజీవి తల్లి పేరు అంజనాదేవి. అందుకే అభిమానులు కూడా చిరంజీవిని ఆంజనేయ పుత్రుడు అని పిలుస్తుంటారు. అలాంటి ఆంజనేయ పుత్రుడికి అయోధ్య నుంచి పిలుపు అందింది. రామ మందిర ప్రారంభోత్సవానికి రావాలని ఆహ్వానం వచ్చింది. ఈ విషయాన్ని హనుమాన్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లోనే చిరంజీవి వెల్లడించారు. అయితే ఇప్పుడు ఆయనకు అధికారిక ఆహ్వానం అందింది. విశ్వ హిందూ పరిషత్ జాతీయ నేత గుర్రం సంజీవ్ రెడ్డి, సంయుక్త కార్యదర్శి శశిధర్ రావినూతల చిరంజీవికి అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ ఆహ్వాన పత్రం అందజేశారు. ఈ ఆహ్వానంపై చిరంజీవి మాట్లాడుతూ, అయోధ్యలో రామాలయ నిర్మాణం, రఘురాముడి విగ్రహప్రతిష్ఠ అనేవి కొన్ని వందల సంవత్సరాల నిరీక్షణకు కార్యరూపం. ఇలాంటి ఒక చారిత్రాత్మక మహాక్రతువులో పాల్పంచుకోవడం నేను చేసుకున్న గొప్ప అదృష్టం. ఈ ఆహ్వానం నాకు అందజేసిన శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ మహాక్రతువుకు నేను సతీ సమేతంగా హాజరవుతున్నాను అని చెప్పుకొచ్చారు చిరంజీవి. సురేఖ్తో పాటు రామ్ చరణ్, ఉపాసన దంపతులు కూడా అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి ఆహ్వానం అందింది. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రజనీకాంత్, అమితాబ్ బచ్చన్, అజయ్ దేవగన్, ఆలియా భట్, రణబీర్ కపూర్లకు కూడా ఆహ్వానం అందింది. జనవరి 22న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఈ మహాక్రతువు జరుగుతుంది. దేశ విదేశాల నుంచి వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందుకోసం శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆహ్వానాలు అందజేస్తోంది.